రఘురాం కోలుకొని ఇంటికి రావటంతో జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే రఘురాంకి షాకింగ్ విషయాలు ఏమీ చెప్పకూడదు అని డాక్టర్ వార్నింగ్ ఇవ్వటంతో శివరాం వాళ్ళు ఇండ్లు వదిలి వెళ్ళటం, వాళ్ళకి ఆస్తి రాయించటం వల్లే తిరిగి వచ్చారన్న విషయం రఘురాం దగ్గర దాచిపెట్టి ఉంటారు. తర్వాత పద్మ పెళ్లి రోజు సందర్భంగా వీళ్ళందరూ కూడా ఒక చిన్నపాటి ఫంక్షన్‌ని ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పద్మ, వెంకట్రావుకి ఇద్దరికీ కలిపి దగ్గరుండి కేక్ కట్ చేయించి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఉండటంతో పద్మ చాలా చాలా సంతోషపడుతూ అలా సంతోషంగా కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నపాటి ఒక మ్యూజిక్ రౌండ్ పెట్టుకుందాము అని అందరూ చుట్టూ కూర్చొని మొదటగా శౌర్య, రామలక్ష్మి ఇద్దరు డాన్స్ అదరకొడుతూ ఉంటారు. తర్వాత ఆద్య, శ్రీను కూడా ఇద్దరు డాన్స్‌ని అదరకొడుతూ ఉండటంతో అందరూ సూపర్! సూపర్! అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అయితే అప్పుడే అస్మిత బయలుదేరి రఘురాం వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తూ ఉంటుంది. ఒసేయ్ రామలక్ష్మి! ఈరోజు నిన్ను వదలనే. ఈ రోజుతో నీ జీవితం మొత్తం అందరికీ నిజం తెలిసిపోతుంది. చూస్తూ ఉండు ఇప్పుడు నేనేం చేస్తాను అని అస్మిత అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకోవైపు రామలక్ష్మి ఆల్రెడీ అక్కడికి లోపలికి వస్తున్న అస్మితను చూసి చాలా టెన్షన్ పడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. మరి అఖిల ఇచ్చిన క్లూ సహాయంతో అస్మిత మొత్తం నిజం తెలుసుకొని ఇప్పుడు రఘురాం శౌర్య ముందు తన హాకీ ప్లేస్‌ని అఖిలకి అమ్మేసి డబ్బులు తీసుకువచ్చింది. ఇక తను హాకీ ఆడలేదన్న నిజం బట్టబయలు చేయనుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.